5 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో చక్రం తిప్పారు. హోంశాఖ మంత్రిగా కథ నడిపించారు. అలాంటి నాయకుడు కనుమరుగైపోయారు. పార్టీలో ఆయన ఉన్నారో లేదో కూడా తెలియనంతగా. కనీసం ఆయన వాయిస్ కూడా ఎక్కడ వినిపించట్లేదు. గెలిచారు, హ్యాట్రిక్ విజయం కూడా దక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన 3వ విజయం సాధించారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో గట్టి పట్టు నిలుపుకున్నారు. అలాంటి నాయకుడు నిమ్మకాయల చినరాజప్పకి ఇప్పుడు ఏమైంది? ఆయన ఎందుకు పార్టీ అధిష్టానం కనీసం కూడా పట్టించుకోవట్లేదు, తగినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు? 2014 నుంచి 19 వరకు అన్నింటా ఆయనకు అవకాశాలు కల్పించి అన్ని చోట్ల ఆయనకే పెద్దపీట వేసి అనేక సందర్భాల్లో ఆయనే ముందు పీటను నిలబడి కథ నడిపినటువంటి నాయకుడికి ఇలాంటి పరిస్థితి రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాపు కులంలో సమర్థవంతమైనటువంటి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా, చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడైనటువంటి నేతగా చినరాజప్పకి గుర్తింపు ఉంది. అలాంటి నాయకుడికి ఇప్పుడు ఎలాంటి పదవి కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేసినటువంటి వైనం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు అధికారంలోకి వస్తే చినరాజప్పకు ప్రాధాన్యత ఉంటుంది అంటూ ఆయన అనుచరులంతా ఆశించారు. ఇటు కాకినాడ జిల్లాలోనే కాకుండా అమలాపురం కేంద్రంగా సుదీర్ఘకాలం పాటు నివాసం ఉన్న నాయకుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రాజప్పకి గట్టి పట్టుంది. అలాంటి నాయకుడికి 2 జిల్లాలను ప్రభావితం చేయగలిగినటువంటి సమర్థుడికి ఏదో ఒక చోట మంచి పదవి దక్కుతుంది అని భావిస్తే చివరికి ఆయన ఆశల మీద నీళ్లు జల్లేసి ఆయన అభిమానుల అందరినీ నిరాశకు గురి చేసేటువంటి రీతిలో చంద్రబాబు తీరు కనిపిస్తుంది. ఏం జరిగింది అసలు? వాస్తవానికి కాకినాడ జిల్లా నుంచి ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ప్రయారిటీలో నిమ్మకాయల చినరాజప్ప ఉంటారు. కానీ జనసేన పార్టీ తరపున అక్కడే కాపు కులానికి చెందిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవడంతో ఆయనకి చోటు ఇచ్చారు, రాజప్పని పక్కన పెట్టేశారు. ఒకవేళ మంత్రి పదవికి అవకాశం లేకపోయినా కుల సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలతో రాజప్పకి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా ఇతర ఏదో ఒక రూపంలో తగినంత గుర్తింపు ఇవ్వాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అయినప్పటికీ రాజప్పకి ఎలాంటి నామినేటెడ్ పోస్టు కానీ, ఎలాంటి కీలకమైనటువంటి పదవుల విషయంలో కానీ కనీసం పట్టించుకుంటున్నటువంటి పాపాన పోవడం లేదు. పక్కనే ఉన్నటువంటి జగ్గంపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతుల నెహ్రూకి మంత్రి పదవి దక్కకపోవడంతో ఇప్పుడు టీటీడీలో బోర్డు మెంబర్ అయినా దక్కింది. కానీ రాజప్పకి కనీసం అలాంటి ఒక చిన్నపాటి పదవి కూడా లేకుండా కేవలం పెద్దాపురం ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి రావడం ఆయన అభిమానులకి ఏమాత్రం రుచించట్లేదు. రాజప్ప కూడా ఈ పరిస్థితిని కాసింత అసహనంగానే సర్దుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. దీంతోనే ఆయన ఎక్కడ పార్టీ వాయిస్ వినిపించే పరిస్థితి కానీ, పార్టీ నాయకత్వానికి అనుగుణంగా అనేక రకాల అంశాల మీద స్పందించేదానికి కానీ ముందుకు రావడం లేదు అనేటువంటి వాదన అయితే బలపడుతుంది.